ధాన్యం కొనుగోలులో నల్గొండ జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచుతామన్నారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న ఆర్జాలభావి వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. రైతులు రబీ ధాన్యాన్ని శుభ్రం చేసి ఆరబెట్టి తేమను పరీక్షించుకొని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోమటిరెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న ధాన్యానికి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసిందని వెల్లడించారు. జిల్లాలో మొత్తం 375 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం రాకను బట్టి కొనుగోలు కేంద్రాలను పెంచుతామన్నారు. ఇక సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ పథకం కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. దీన్ని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ధాన్యం సేకరణ కొనుగోలులో రైతులు పిఎస్సిఎస్లు ఐకేపీ కేంద్రాలు ప్రభుత్వానికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు కోమటిరెడ్డి. పండుగ ముందే రాష్ట్రంలో మన జిల్లాలో మన కాన్స్టిట్యూన్సీలో లాస్ట్ ఇయర్ లో కూడా ఇదే వేదిక మీద మొదటి సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం. ఆ విషయం చెప్పగానే మన కలెక్టర్ గారు కూడా వెంటనే ఇక్కడ మళ్ళా మన దగ్గర చేయాలని చెప్పి వారిని కోరగానే ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని డిసిఓ గారిని అడిషనల్ కలెక్టర్ గారిని కోఆపరేటివ్ బ్యాంక్ వారిని అభినందిస్తూ అసెంబ్లీ సెషన్ నడుస్తున్నా సరే ఫస్ట్ సెంటర్ ఇక్కడ ఇంకా తక్కువ ఉన్నాయి. ఇప్పటిలో దాదాపు 200 మంది మొన్నటికి 100 మంది రైతులు ధాన్యం తీసుకొచ్చిండ్రు. వాతావరణం చూస్తే అప్పుడప్పుడు ఉదయం కూడా మబ్బులు పట్టినట్టు అనిపిస్తుంది. ఎప్పుడే ఏ కాలం ఒక్కసారి వర్షం వచ్చిందంటే మళ్ళీ 15 రోజులు మళ్ళీ మీరు ఎండల్లో ఆరబెట్టుకోవాలి అని ఆ విషయం కలెక్టర్ గారికి చెప్పగానే మనం వెంటనే స్టార్ట్ చేయడం కాదని చెప్పి అన్ని ఏర్పాటు చేసినందుకు ఏర్పాటు చేయడంతో పాటు రావాల్సిన ప్రికాషన్స్ ఏ విధంగా రైతులు అధికారులకు సహకరించాలో ఇవన్నీ కూడా అడిషనల్ కలెక్టర్ గారు మీకు చెప్పడం జరిగింది. నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను, అధికారులు చెప్పినట్టు మీరు ధాన్యం తెచ్చేటప్పుడు అక్కడనే కొంచెం క్లీన్ చేసి